నా పేరు డాక్టర్ రామ్ గోపాల్. నేను హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్లో మెట్రో పిల్లర్ నెంబర్ 1552 ఈసావా రోడ్ మంజుసుధ హాస్పిటల్లో పనిచేస్తాను. మిత్రులు కొన్ని క్వశ్చన్స్ ఛానల్కి పంపించారు. ఆ క్వశ్చన్స్ ఇప్పుడు మిత్రులు అడుగుతున్నారు, దానికి జవాబులు చెప్తాం. డాక్టర్ గారు, అబ్బాయిగా అమ్మాయిలను చూస్తే ఫీలింగ్ కలగడం లేదు, మగవాళ్ళని చూస్తే ఫీలింగ్స్ వస్తున్నాయి, కారణం ఏమిటి? దీనికి చాలా కారణాలు ఉంటాయి. ఒక అబ్బాయి ఇంకో అమ్మాయిని ఎందుకు ప్రేమిస్తున్నాడు? న్యాచురల్గా అమ్మాయే ఉండాలి, లేదా న్యాచురల్గా ఒక అబ్బాయి అమ్మాయిని మాత్రమే ప్రేమించుకోవాలి. ఇలా జరగడానికి కారణాలు చాలా ఉంటాయి. ఒకటేమో గ్రోయింగ్ ఏజ్లో, చిన్న వయసులో క్లాస్మేట్స్ కానీ, సీనియర్స్ కానీ, హాస్టల్ మేట్స్ కానీ ఆ అబ్బాయిని ఫోర్స్ఫుల్గా సెక్స్ చేసినప్పుడు ఆ అబ్బాయికి సెక్స్ ఇంట్రడ్యూస్ అవ్వడం ఇంకో అబ్బాయి ద్వారానే అవుతుంది. కనుక అతనికి సెక్స్ అంటే కేవలం అబ్బాయిలు చేసుకునేది మాత్రమే సెక్స్ అనే ఎంజాయ్మెంట్ అనే ఊహలో పెరిగిపోతాడు. అది కొద్దిసార్లు అయిన తర్వాత దానికి హ్యాబిట్ ఫామ్ అయిపోతుంది. అతనికి అమ్మాయిల మీద ఏమి జుగుప్స, ఇంట్రెస్ట్ ఉండదు. రెండోది, అబ్బాయిలైనా అమ్మాయిలైనా కొన్ని కావ్యాలని ఉంటాయి. ఈ కావ్యాల్లో అమ్మాయిల వర్ణన చాలా ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఒక ఈస్థెటిక్ సెన్స్ క్రియేట్ అవుతుంది. మీరు పూర్వకాలం సినిమాలు, బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో చూస్తే రాజకుమారుడి పక్కన కొందరు కమెడియన్స్ ఉండేవాళ్ళు. వాళ్ళు అమ్మాయి చాలా అందంగా ఉంది, అసలు చూస్తే ఎలా ఉంది చూడు అని ఇలా చెప్పేవాళ్ళు. సో ఈస్థెటిక్ సెన్స్ లేనప్పుడు వేరే వాళ్ళు చెప్తేనైనా ఒక్కొక్కసారి వాళ్ళకు దాంట్లో ఇంట్రెస్ట్ కలుగుతుంది. వెరీ రేర్గా ఒక అబ్బాయి ఇంకో అబ్బాయిని ప్రేమించడానికి కారణం హార్మోన్స్ తక్కువ ఉండడం. టెస్టోస్టెరాన్ అనే ఒక హార్మోన్, మేల్ హార్మోను, అది 600 నానోగ్రామ్స్ కన్నా తక్కువ ఉన్నప్పుడు రకరకాలైనటువంటి డిజైర్స్ అన్ని నాక్ ఆఫ్ అయిపోతాయి, లేదా కోరికలు పర్వర్ట్ అయిపోతాయి. కానీ ఇట్స్ ఎ వెరీ డిఫికల్ట్ ప్రాబ్లం. ఒక అబ్బాయి ఇంకో అబ్బాయితో ప్రేమిస్తున్నాడు, లేదా అబ్బాయి వల్ల ఉన్నాడు అనుకున్నప్పుడు సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాలి. డాక్టర్ గారు, అంగస్తంభన సమస్యతో బాధపడే వారికి మీరు ఇచ్చే సలహాలు ఏంటి? అంగస్తంభన సమస్య ఉన్నప్పుడు ముందు తనకు సమస్య ఉన్నది అని అతనికి అర్థం కావాలి. ఒకవేళ అర్థం కాకపోతే పార్ట్నర్ని అడగాలి, అమ్మాయి నీకు తృప్తిగా ఉందా, నేను ఎంటర్ అయిన ఫీలింగ్ నీకు ఉందా, ఇట్లాంటి కొన్ని క్వశ్చన్లు అడగాలి. ఏ దానికైనా ముందు ప్రాబ్లం ఉంది అంటే దానికి సొల్యూషన్ మనం వెతకవచ్చు. అసలు నాకు ఏం ప్రాబ్లం లేదు, నేను చాలా గొప్పవాడిని, నేను చాలా పెద్ద మగవాడిని అని అనుకున్నప్పుడు అంగస్తంభన సమస్య అసలు ఉందో లేదో కూడా అతనికి ఉండదు. అంగస్తంభన సమస్య తెలుసుకోవడానికి దగ్గరలో ఉన్న ఆండ్రాలజిస్ట్ దగ్గరికి వెళ్తే వారు కొన్ని ప్రశ్నలు అడుగుతారు, ఎగ్జామినేషన్ చేస్తారు, టెస్ట్లు ఉంటాయి, ట్యాబ్లెట్స్ ఉంటాయి. ఇవేవి పనిచేయని వాళ్ళకు ఆపరేషన్స్ ఉంటాయి. కనుక ఏదో రకంగా అంగస్తంభన సమస్యను అధిగమించేందుకు ఇప్పుడున్న మోడర్న్ జనరేషన్ వాళ్ళు చాలా అదృష్టవంతులు. ఒక 20-25 ఇయర్స్ బ్యాక్ ఇట్లాంటి అవకాశాలు ఏవి ఉండేవి కాదు. కనుక ముందు సమస్య ఉన్నది అని అర్థం చేసుకోవాలి. రెండోది, సరైన డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూయించుకోవాలి. చిన్న డాక్టర్లు, అన్క్వాలిఫైడ్ డాక్టర్సు చెట్ల మందులు అవి ఇచ్చేసి 3 నెలలు 6 నెలలు కోర్సులు వాడిపించి అట్లా చేస్తారు. అలా తప్పు. ఒక్కొక్కసారి అలా చేసినప్పుడు అసలే పర్ఫార్మెన్స్ అనేది జీరో అవుతుంది. కనుక తర్వాత దీనికి ఇంతవరకు ఒక పర్మనెంట్ కోర్స్ లేదు. ఏ దేశంలో కూడా పర్మనెంట్ కోర్స్ రాలేదు. ఇప్పుడు టైఫాయిడ్ ఉంటే 10 days ఇస్తే పోతుంది, టీబీ 6 నెలలు ఇస్తే పోతుంది. కానీ ఇలా ఈ అంగస్తంభన సమస్య కొద్ది రోజులు వాడితే వెళ్ళిపోతుంది అని అనుకోవడం పొరపాటు. ఇంతవరకు ట్యాబ్లెట్స్ అన్నీ కూడా నీడ్ బేస్డ్, ఏ పూటకు అవసరమైతే ఆ పూట ట్యాబ్లెట్ వేసుకునేటివే ఉన్నాయి. కానీ దీనికి ఒక పర్మనెంట్ వైద్యం అంటూ ఇంతవరకు రాలేదు.